రమ్మా సాయిరా. నమస్కారం. మొన్న నుంచేరా తరసం అడుగుతామండి. ఇప్పుడు సార్ ఫస్ట్ అన్నగారికి అందరూ పిలవండి. రమేష్ పిలవండి. ఎమ్మెల్యే అరే సతీష్ ఆ బ్యానర్ ఫోటో తీ. ఏలూరు శాసనసభ్యులు గౌరవ బడిటి రాధాకృష్ణ రెడ్డి గారికి శుభాభినందనలు. చరిత్ర సృష్టించడంలో ఈ రికార్డులు మీరే తిరిగి రాయగలిగారు. మీ చరిత్ర దశాబ్దాలతో లేక 2 దశాబ్దాలతో కాదు, 3 దశాబ్దాలతో కాదు. తండ్రి గారు శ్రీహరి గారు, మీ అన్నయ్య గారు, లక్షలాది మందికి మీ వంశం అన్నదండలో మీరు ప్రవేశించిన ఆ రంగానికి వన్నె తీసుకురావడమే కాకుండా వేలాది మందికి యుగం ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి తరం కూడా కీర్తిస్తూ చైతన్యం తీసుకురావడంలో వ్యూహంతో మీ అన్నగారు ముందడుగు వేసి వారవాసులు అన్ని రంగాల్లో వెనకబడి ఉంటారు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొత్త సంవత్సరం రావడానికి 15 రోజుల ముందే డైరీని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేసడంతో మీ గ్రంథాల్లో డైరీ ఆవిష్కరణకి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. చీరలకి 3 చీరలు తీసుకుని బాబు, 3 చీరలు తీసుకుని లేడీస్ ఉంటామని చెప్పండి. ఆ పిల్లలకి జాకెట్ బాక్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా 1-2% మాత్రం చదివారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఇంగ్లీషు తెలుగు భాషల్లో రోజున ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆవిష్కరిస్తా ఉన్నాం. కులాలకు స్థలాలు కేటాయించారు సార్. అన్నగారు ఉన్నప్పుడు కూడా ఒక స్థలం కేటాయించాలని చెప్పేసి చాలా ప్రాధాన్యపడ్డారు సార్ ఆయన. కానీ ఆ కృషి అనేది అప్పట్లో అవ్వలేదు. తమరి ద్వారా అయినట్లయితే ఎస్టీకి సంబంధించిన 35 కులాలు 80 కులాలు ఉపకులాలు ఉన్నాయి సార్. ఎస్టీ వీరు చెంచుమైన సార్ 100కి 19% మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ యానాదులు కూడా ఉన్నారు, కుమారి యానాదులు కూడా ఉన్నారు సార్. వాళ్ళైతే 29% మాత్రం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇరుకుల కమ్యూనిటీ వచ్చేసరికి 46% మాత్రం చదువుకున్న వాళ్ళు సార్. అదేవిధంగా లంబాడీ అయితే ఒక 60% చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారిని అప్రూవ్ చేయడం కోసం 100కి 100% అక్షరాస్యత కోసం మా ప్రయత్నం చేస్తున్నాం సార్ ఉద్యోగులుగా. ఎందుకంటే మేము బెనిఫిషియర్స్ కాబట్టి దానికి సంబంధించి మీరు ఏలూరులో ఇక్కడ ఈ పక్కనే స్థలాలు కూడా ఉన్నాయి సార్. మీరు ఒక స్థలం ఇచ్చినట్లయితే జీవితాంతకాలం మీకు రుణపడి ఉంటూ మా వాళ్ళు అప్రూవ్ చేసి మీ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ఆదివాసులు 100% అక్షరాస్యత తీసుకురావడానికి ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ జామెంట్రీ బాక్స్ పిల్లలు మా చిన్నపిల్లలు రండిరా, చిన్నపిల్లలు చూడడం చాలా టైం క్లీన్ చేయకూడదు మాకు చేస్తాం. బాబా అందరూ దండలే రెడ్డి గారిని ఎస్టీ సంఘంలో ఉన్న నేషనల్ లీడర్స్, స్టేట్ లీడర్స్, సుదూర ప్రాంతాలకు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే. ఈ రోజున ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ఏదైతే డైరీ ఆవిష్కరణ ఫంక్షన్ సందర్భంగా మరి ఎస్టీఎల్లో ఉన్న ఉపసంఘాలందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అందరికంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని పెడతాం జరిగింది. దాంట్లో ఏదైతే ఉపసంఘాలు కింద ఎస్టీల్లో 34 కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్య అన్నీ కూడా అందించాలనే ఉద్దేశంతో మరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ ఫెడరేషన్ సభ్యులందరూ కూడా విశేష కృషి చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం వీళ్ళలో చదువుకున్నట్టయితే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ కింద వాళ్ళకి అవి తెలియకపోవడం వల్ల ఎవరైతే వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రిజర్వేషన్లు కానీ వాళ్ళకి తెలియపరుస్తూ మరి వాళ్ళ ఎస్టీ కులాలందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకురావడంలో వీళ్ళు విశేష కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి అలాగే వీళ్ళకి సంబంధించి మరి ఏలూరులో మరి గిరిజన భవనం ఉన్నప్పటికీ కూడా అన్నయ్య గారి టైంలో మరి స్థలం గురించి వీళ్ళందరూ కూడా అడగటం జరిగిందని చెప్పారు. ఏదైతే ఎస్టీ కులాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం స్వాధీనంలో ఏదైతే ఆధీనంలో ఉన్నాయో స్థలాన్ని గుర్తించి వీళ్ళకి ఇవ్వడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. నా హయాంలో
వీళ్ళకి కూడా అన్నయ్య గారు ఏదైతే చేశారో నేను కూడా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఆ స్థల విషయంలో తప్పనిసరిగా వీళ్ళకి సహకరిస్తానని సందర్భంగా వాళ్ళకి తెలియడం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వర గారు మరి ఈ కార్యక్రమానికి రావాలన్నప్పుడు నేను చెప్పాను, నేను టైం షెడ్యూల్ అంటే టైం ప్రకారమే, కానీ వీళ్ళు వివిధ చోట్ల నుంచి రావటం వల్ల మరి మీరు అన్యదా భావించద్దు, అనేక కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మీ సహకారం నాకు ఎంత కావాలో నా సహకారం కూడా మీకు అదే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. బడేటి శెట్టి గారు ఈ రోజున డిసెంబర్ 15వ తారీఖున ఆదివారం ఏలూరు గిరిజన భవన్లోకి విచ్చేసి ఈరోజు డైరీ ఆవిష్కరణ చేసి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇచ్చిన సన్మానం కూడా వారు పెద్ద మనసుతో స్వీకరించడం జరిగింది. దానితో పాటు ఎవరైతే గిరిజన మహిళలు ఉన్నారో వారికి నూతన వస్త్రాల బహుకరణ చేయడం జరిగింది. విద్యార్థులకి జామెంట్రీ బాక్సులు కూడా పంచడం జరిగింది. వారు ఇచ్చేసి అదేవిధంగా మాకు ఈ రోజున ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏలూరు నగరంలో అనేక కులాలకి, మా తోటి కులాలకి స్థలాలను కేటాయించడం జరిగింది. ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో స్థలాన్ని కూడా కేటాయిస్తే మా అప్లిఫ్ట్మెంట్కి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ సందర్భంగా బడేటి కుటుంబం వారికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే 2009లో ట్రైబల్ వెల్ఫేర్ బిల్ ఏదైతే జీవో ఇచ్చిందో జీవో నెంబర్ 5 ఆ జీవో నెంబర్ని ఆధారంగా చేసుకుని ఏలూరు హెడ్ క్వార్టర్లో గిరిజన భవనాన్ని నిర్మించే సందర్భంలో అనేక రాజకీయ ఒత్తిడి వల్ల స్థలాలు లేవన్నప్పుడు నేను ఆ రోజున మా అన్నగారు బడేటి బుజ్జి గారి దృష్టిలోకి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ గట్టి పరిస్థితుల్లో కూడా గిరిజన భవనం కట్టి తీరాలి, ఇది నేను సిన్సియర్గా నేను ఇది మీకు ఇచ్చే బహుమతి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రోజు వారి మీద ఉన్న అభిమానం మా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున బడేటి చంటి గారు మాకు స్థలాన్ని ఇప్పించినట్లయితే వారికి మేము జీవితాంతం కూడా కృతజ్ఞత ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి ఇచ్చేసినందుకు అందరి కరతాళంతో బడేటి చంటి గారికి, ఎమ్మెల్యే గారికి అందరూ వచ్చి సార్కి రండి, అందరూ రండి.